ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దాదాపుగా 40 సంవత్సరాలుగా ఏదైతే ఉద్యమం కొనసాగిందో ఇవాళ అది న్యాయమైందని, అది చేయడానికి కావాల్సిన చర్యలు ప్రారంభించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా స్వాగతించింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా కేంద్రానికి పంపించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి 10 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. అదే సందర్భంలో చాలా సంవత్సరాల ముందు నుంచి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమంలో అమరులైన బిడ్డలకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి, ప్రభుత్వం నుండి సహకారం అందించి వారి కుటుంబాలకు సహాయం అందించింది కూడా కేసీఆర్ గారే. మొదటి నుండి కూడా మా పార్టీలో ఉన్న ఇతర వర్గాలందరినీ కూడా ఒప్పించి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. మరి ఇవాళ తప్పకుండా ఆశయం కొరకు అమరులైన ఆ మిత్రుల ఆత్మలన్నీ శాంతిస్తాయని, ఇవాళ కొట్లాడిన వేలాది మంది కార్యకర్తలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే కోర్టు తీర్పుకు అనుకూలంగా చర్యలు ప్రారంభించి నేను సాధ్యమైనంత తొందరలో అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుతూ, నిన్న ఇవాళ శాసనసభలో జరుగుతున్న ఈ దుశ్శాసన పర్వం, దుర్యోధనులు దుశ్శాసనులు తయారైనరు శాసనసభలో దురదృష్టవశాత్తు. వాస్తవానికి నిన్న శాసనసభ చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది. ప్రత్యేకించి నిన్న ఇద్దరు కూడా, సబితక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, ఒక మాట కూడా మాట్లాడలేదు. వారి నోటి నుంచి ఒక మాట కూడా వెళ్ళలేదు. కనీసం ఏదో మాట్లాడదామో అని స్పీకర్ గారిని సమయం కూడా అడగలేదు. నేను అప్రాప్రియేషన్ బిల్లు మీద మాట్లాడే అవకాశం మా పార్టీ నుంచి కేటీఆర్ గారికి వచ్చింది. వారు మాత్రమే మాట్లాడినరు. మధ్యలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఉపానికి మళ్ళీ చెత్త మాటలు మాట్లాడిండ్రు. దానికి సరిపోయిన పద్ధతుల్లో కేటీఆర్ గారు సమాధానం ఇచ్చిండ్రు. కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా వెనుక కూర్చున్న సబితక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, ఒక మాట ఏదో ప్రాంప్టింగో వారికి ఇంకేదో అందించుడు కూడా జరగలేదు. అసలు వారు నోరెత్తరలేదు. చాలా ఆశ్చర్యంగా కేటీఆర్ గారు సమయం అయిపోయింది, వేరే వాళ్ళకి ఇస్తున్నాడు స్పీకర్ గారు. ఆ సమయంలో లేచి అకస్మాత్తుగా ఒక దుర్మార్గులు ఎవరైనా హత్య చేయాలనుకునే వాళ్ళు ఎట్లయితే చీకట్లో నుంచి వచ్చి దాడి చేస్తారో, దారిగాసి ఎట్లయితే దాడి చేస్తారో, ఆ పద్ధతుల్లో నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి, నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన సంఘటనకి ఏం తేడా లేదు. అంత దుర్మార్గంగా వాళ్ళపైన దాడి చేసిండు. సరే చేసిండు. కొన్నిసార్లు మనుషులు తొందరపడతారు, పొరపాటు జరుగుతాయి, పొరపాటు సరి చేసుకుంటాడేమో అనుకున్నాం. డిప్యూటీ సీఎం గారు లేచి చాలా ఆశ్చర్యంగా, మరి అది ఆయన ఆక్రోశం వాస్తవానికి వాళ్ళ కుటుంబం కావచ్చు, లేదా ఆయన అభిమానులు కావచ్చు, వాళ్ళందరేమో రేవంత్ రెడ్డి వచ్చి ఈయన సీటు గుంజుకుంటున్నారు అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఆయన వెళ్ళిపోయిందట ఎప్పుడో. దానికి కారణం మీరు అని చెప్పి మాట్లాడి తన యొక్క చేతగాంతనాన్ని, రేవంత్ రెడ్డిని అనలేని చేతగాంతనాన్ని బయటపెట్టుకున్నాడు. వాస్తవానికి ఆయన లేచినప్పుడు మేము కొంత ఊరట వస్తుంది అని భావించినాం.
ఆయన రేవంత్ కంటే పెద్దవాడు కదా, సీనియర్ కదా, ఏదైనా పాసిఫై చేయడానికి, ఊరడింపు చేయడానికి ఏమైనా మాట్లాడుతుండేమని భావించినాం. కానీ అదేందో ఆశ్చర్యంగా ఆయన కూడా ముఖ్యమంత్రి పద్ధతిలో మాట్లాడిండు. ఆ తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే పనిగా మొత్తం శాసనసభ్యులతోని దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది కారణం? పాత పగలు కావు, పాత కక్షలు కావు. మొన్న శాసనసభ చర్చల్లో భాగంగానే పద్దుల మీద మాట్లాడుతూ రాత్రి 2 అయినా సరే 3 అయినా సరే ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి, వాళ్ళకు అండగా, వాళ్ళకు ఊరటగా శాసనసభ దృష్టికి తీసుకురావాలని, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇప్పియాలని చెప్పి సబితక్క ఏదైతే మాట్లాడిందో, ఏదైతే ప్రయత్నం చేసిందో అది కంటగింపుగా మారింది. వీళ్ళకు అది కంటగింపుగా మారింది. అందుకే అదును చూసి దాడి చేయాలన్న పద్ధతుల్లో ఒక దొంగల్లాగా, ఒక దుర్మార్గుల్లాగా ప్రవర్తించారు. వారు తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ సమయం అడిగితే నిన్న నుంచి ఇంతవరకు సమయం ఇవ్వలే. నిన్న 2 గంటల సభ వాయిదా వేసుకొని పోయాను. ఇవాళ 5 గంటలు వరుసగా 4.5 గంటల పైగా 10 గంటల నుండి 2.5 గంటల వరకు ముగ్గురు ఆడపడుచులు, 3 అక్కలు, 3 తెలంగాణ బిడ్డలు వాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటే కనీస సోయి లేదు, ఇంగిత జ్ఞానం లేదు. ఈ రాష్ట్ర మహిళలు చూస్తున్నారు అన్న సోయి లేదు. 2 నిమిషాల అవకాశం ఉంటే ఇవ్వలేదు. 2 నిమిషాల సమయం అడిగింది. మా హక్కు అది. స్పీకర్ గారు ఇంకో దొంగ సభ్యుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకి ఎట్లా ఇస్తారు అని అడిగితే సభలో అందరికీ హక్కు ఉంటుందండి, ప్రతి సభ్యుడు సమానమే అని చెప్పాను. మరి మహిళలకే హక్కు లేదన్నట్ట? ఈ రాష్ట్ర శాసనసభలో కూడా మహిళలకు హక్కు ఉండదు, రక్షణ ఉండదన్నట్ట? రోజు 4 మానవంగాలు జరుగుతున్నాయి బయట. వాస్తవానికి వాటిల్లో కూడా అవి జరగడానికి ప్రధానమైన కారణం కూడా ముఖ్యమంత్రి గారి మాటలు, ముఖ్యమంత్రి గారి చేష్టలు. పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనీయకుండా, దుర్మార్గుల్ని, దొంగల్ని కఠినంగా అణచివేసే అవకాశం లేకుండా పైరవీలు చేసి అటువంటి దొంగల్ని, రేపిస్టుల్ని కాపాడుతున్నారు. కాబట్టే ఈ ప్రభుత్వం రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. నిన్న సమాచారం వస్తుంది, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళే ఈ రేపుల్లో పాల్గొంటున్నారు చాలా చోట్ల అని. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందుకనే పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుంది. నేరస్తులను అణచివేసేదానికి పోలీసులు వెనుకంజ వేయాల్సి వస్తుంది, నేరస్తులను అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేయాల్సి వస్తుంది అనే మాట.